వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మనం చెప్పే మాట వినకపోతే ప్రజల అభిప్రాయం ఏంటో మీకు తెలియజేస్తాము అని చెప్పి 1 కోటి సంతకాలతో ఈ నిర్ణయం సమర్థనీయం కాదు, ప్రైవేటైజ్ చేయకూడదు అనేటువంటి తెలియజేస్తామని మనం నిర్ణయం తీసుకొని మన పార్టీ అధ్యక్షులు పార్టీ మనకు ఒక కార్యక్రమం ఇచ్చారు. అది ఈ నియోజకవర్గంలో మీ అందరూ పూర్తి చేశారు. 1 కోటి సంతకాల సేకరణలో ప్రతి నియోజకవర్గంలో ఇన్ని చేయాలని మనం పెట్టుకున్నాం. ఇక్కడ కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేశారు, నిజాయితీగా చేశారు. మీ అందరికీ అభినందనలు. 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటైజ్ చేయడంలో ప్రభుత్వం తాలూగా ఆలోచన మీకు చెప్పాడు. మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ సరిగా ఫాలో అయినారో లేదో కానీ, ప్రైవేటైజ్ చేస్తే ఆ ప్రైవేట్ యాజమాన్యం అన్నీ భరించుకోవడం కాదట. భూమి ప్రభుత్వంది అంటే ప్రజలది, అంటే ప్రైవేట్ కళాశాలకు కావాల్సినటువంటి మెడికల్ కళాశాలకు కావాల్సినటువంటి భూమి ప్రజలది అంటే ప్రభుత్వంది. ఆ నిర్మాణాలు చేసింది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క కళాశాల ఈనాడు నిర్మాణం అయిపోయినాయి. అది ప్రభుత్వం మనీ. ఇక రేపు పొద్దున్న అక్కడ టీచింగ్ స్టాఫ్, కళాశాలకు అవసరమైనటువంటి సిబ్బంది జీతభత్యాలు కూడా ప్రభుత్వం ఇస్తుందట. ప్రైవేట్ వాడు కళాశాల నడుపుతారట. మీరు వింటున్నారా? నాకే విషయం తెలీదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిందాక. ప్రైవేట్ వాడికి కళాశాల ఇచ్చేసి జీతాల ప్రభుత్వం ఇస్తుందట వాళ్ళకి. ఇతనేమో విద్యార్థుల దగ్గరేమో డబ్బు కలెక్షన్ చేసుకుంటాడు ప్రైవేట్ వాడు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఫైనాన్స్ సెక్రటరీకి పనిచేశాడు, మీరు చూసుంటారు. 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఒక్కొక్క కళాశాల నుంచి యాజమాన్యానికి సంవత్సరానికి లాభం వస్తుంది. ఇంతటి ఘోరమైన నిర్ణయం ఈ ప్రైవేటైజేషన్ వెనక ఉంది. అంటే వీళ్ళు ఎవరో కొద్దిమంది యాజమాన్యాలని గుర్తిస్తారు, వీళ్ళు ఇవ్వాల్సిన అనుకున్నటువంటి మనుషులకు కళాశాలలో అప్పచెప్తారు, ప్రభుత్వం డబ్బే ఖర్చు పెడతారు, వాళ్ళు కలెక్షన్ చేసుకొని ప్రజలను దోపిడీ చేసే కార్యక్రమం చేస్తారు. ఎన్ని రకాల అన్యాయం జరగాలో వైద్య కళాశాలలు, దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్ళు, వైద్యం అన్ని దోపిడీ అయిపోతాయి ప్రజల దగ్గర. దీనికి మనం వ్యతిరేకం. మనం పార్టీ పరంగా వ్యతిరేకించినాం. ఇది ఇలా వ్యతిరేకిస్తున్నామని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. ప్రజల స్పందన మీ అందరూ చూశారు, మీరే చేశారు. ఇంతకుముందు మన పార్టీని బలపరచని వాడు కూడా, మొన్న ఎన్నికల్లో మనకు ఓటు అయిన కుటుంబం కూడా దీనికైతే మేము వ్యతిరేకమండి అని చెప్పి ముందుకు వచ్చి సంతకం పెట్టిన సందర్భాలే మీ అందరికీ ఎదురైనాయని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చెవిని పెట్టడం లేదు, అది ఖాతరు చేయడం లేదు. అది మాకు అధికారం వచ్చింది కనుక ఈ దోపిడీ కొనసాగిస్తామన్నట్టుగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే మనం చేయాల్సింది ఇంకా ఏంటంటే, ఈవేళ మనం పెట్టింది ఏంటి, మేము సేకరించిన సంతకాలు అవన్నీ ఇక్కడ మీడియా ద్వారా చూపిస్తున్నాం. కాకపోతే అసత్యాలు ప్రచారం చేసేటువంటి అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి సాధనాలు అసలు ఇవన్నీ ఏం చేయలేదు, అందులో ఇసుక నింపేశారు, చెత్త నింపేశారు, బుట్టలు పట్టుకొని వచ్చేసారని చెప్తారు. అందుకోసం చూడమంటున్నాం ఈ నియోజకవర్గాన్ని. అవి అలాగే ఈ జిల్లాలో ఉండే 8 నియోజకవర్గాల బాక్సులు ఈవేళ ఒక్కొక్కటిగా ఇక్కడికి వస్తున్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట ఆల్రెడీ వచ్చింది, ఇక్కడ ఆమదాల వలస, హెచ్చెర్ల నియోజకవర్గాలు వచ్చినాయి, ఇక్కడే శ్రీకాకుళం ఉంది, ఇక్కడ ఉన్నాయి. ఈ జిల్లా నుంచి ఈ 8 కాన్స్టిట్యుయెన్సీలు
15వ తేదీన ఇక్కడ నుంచి బయలుదేరుతాయి. టౌన్ హాల్లో మనం సమావేశం పెట్టుకొని ప్రజల నిరసనని గవర్నర్ వద్దకు పంపిస్తాం. ఎలా ప్రజలు ఏ నిరసన తెలియజేస్తూ సంతకాలు పెట్టారో ఆ పేపర్స్ అన్ని ఒక లారీకి లోడ్ చేసి ఆ లారీని గవర్నర్ దగ్గరికి పంపిస్తాం. 17న పార్టీ ప్రెసిడెంట్తో సహా కొంతమంది పెద్దలు కలిసి గవర్నర్కి ప్రజల అభిప్రాయం ఇలా ఉంది మీ ప్రభుత్వం మీద, మీరు ఇది డ్రాప్ చేసుకోండి అని చెప్తాం. అప్పటికి చంద్రబాబు ప్రభుత్వం వినకపోతే తర్వాత ప్రజలేం తీర్పిస్తారో మనం చూద్దాం. మనమైతే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది తీసుకుని వచ్చాం. ఒక ఉద్యమాల్లో చేశాం. మీరేంటి మాకు చెప్పేదని అంటే మేం కాదు ప్రజలే ఇది చెప్తున్నారని చెప్పి రుజువు చేశాం. అందుకోసం తదుపరి ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురవుతుందా, లేదు ఇంత దోపిడీ చేసుకున్నా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అనుమతిస్తారా, మనం వేచి చూడాలి. మన పని అయితే కర్తవ్యాన్ని, ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగానే ఈ విషయంలో చేసిందన్న విషయాన్ని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైన పాత్ర ఉంది. నేను అది చేయను ఇది చేయను అంటే కాదు. రూలింగ్కి ఒక పాత్ర ఉంటుంది, అపోజిషన్కి ఒక పాత్ర ఉంటుంది. సంవత్సరాలలోనే పరిపాలన ఎంత దిగజారిపోయిందో మీరు చూడండి. కేవలం మీడియా సాధనలతోటి అబద్ధాలు చెప్పేస్తున్నారు కానీ రోజు ఎదురైనటువంటి సమస్యలు మీరు చూడండి. ఎంత దిగజారిపోయిందంటే పరిపాలన. మన పరిపాలన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు పరిపాలనలో మనం ప్రధానంగా తీసుకున్నది ఏంటంటే వ్యవస్థలు పనిచేయాలి, వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా సామాన్యుడు దర్జాగా తను ప్రభుత్వం నుంచి పొందే సేవలు కానీ సహకారం కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్కి లేకుండా గర్వంగా గౌరవంగా ఆత్మాభిమానంతో పొందాలి అన్నటువంటి పరిపాలన 5 సంవత్సరాల్లో తేగలిసాం. ఆడొక పౌరుడు గ్రామంలో ఉండేటువంటి సెక్రటేరియట్కి వెళ్ళినా, లేదు తాలూకా స్థాయిలో ఉండే మండల పరిషత్కో, తహసీల్ ఆఫీస్కో, జిల్లా పరిషత్కో, కలెక్టరేట్కి వెళ్తే దర్జాగా జరిగే పని ఉండేది. తనకి ఎవరు సిఫార్సు అవసరం లేకుండా ఉండేది. అందుకే అలా అంటుండాలి, ఎవరి కోసం చేస్తారా అని అనేవాళ్ళు టీడీపీ కార్యకర్తలే. మన వాళ్ళు అనేవారు అలాగంటున్నారండి టీడీపీ వాళ్ళు, మనం ఇంత పెద్ద హృదయంతో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని ఎంత హేళన చేస్తున్నారండి వాళ్ళు అని చెప్పేవారు. కానీ అది మన విధానంలో పౌరుడికి అంత ఇంపార్టెన్స్ మనం ఇచ్చినాం. ఈనాడు ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే నువ్వే పార్టీ అని అడుగుతున్నారు. ఇతర పార్టీలకు చెందినటువంటి వారు కేసు రిజిస్టర్ చేసుకోవడం లేదు. దాన్ని వ్యతిరేకించినటువంటి పోలీస్ అధికారులకి సంవత్సరంన్నరగా ఉద్యోగం చేసుకునివ్వడం లేదు. తహసీల్ కార్యాలయానికి వెళ్తే ఎమ్మెల్యే గారి తలగా పెర్మిషన్ మీరు పట్టుకొని వస్తే చేస్తామంటున్నారు. మన వ్యవస్థలో ప్రతినిధులకి ఎక్కడుంది అవకాశం? రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తే ఎమ్మెల్యే గారు చెప్పారా, ఎంపీ గారు చెప్పారా అని అడుగుతున్నారు. చేసే పనికి బిల్లు ఇవ్వాలంటే ఏ రాజకీయ పార్టీ వాడు అని అడుగుతున్నారు. చంద్రబాబు గారు ఈ పరిపాలనని సమర్థిస్తారా? ఆయన ఇలా జరుగుతుందన్నటువంటి విషయం ఆయన దృష్టిలో ఉందా? ఉంటే ఇది సమంజసమేనా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, మీ అందరూ పారిపోతారా రాష్ట్రం వదిలేసి? అలాగే ఆ ప్రభుత్వం కూడా చేస్తే ఎవరు నలిగిపోతారు, ఎవరు బలైపోతారు ఫైనల్గా? అంటే ఏదో ఒక ప్రభుత్వంతో సగం మంది ప్రతి కాలంలోనూ ఇబ్బందులు పాలయ్యే పరిస్థితే పరిపాలన. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అందుకోసం మీరు జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ మీ పాలనకు లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా
నేను మనవి చేస్తాను. పెద్ద మనసుతో ఉన్నాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ప్రతీదీ చూడండి, పేదవాళ్ళకి అవసరమైన పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చాం. ఈనాడు జారిపోయింది, అంతా జారిపోయింది. వ్యవస్థ అంతా వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అధికారులు చాలా ఉత్సాహంగా ఇంతకుముందు మనకు వ్యతిరేకంగా తీర్పిచ్చినారు. వాళ్ళు ఓటర్లు కనుక వాళ్ళ ఇష్టం తీర్పిచ్చారు. కానీ వాళ్ళకు అనుకోలేదు ఇలాంటి ఘోరమైనటువంటి ప్రభుత్వం వస్తుందని. వారి సీట్లలో కూర్చొని కలెక్షన్ చేసుకుంటారన్న సంగతి వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. వారి సీట్లలో కూర్చొని కలెక్షన్ చేసుకుంటుండే, ఎవరి పని ఎవరికి చేయనివ్వడం లేదు. కొంతమంది భలే ఉంది ఈ పని తప్పలు కొడుతున్నారు. ఇది అలవాటైతే ఇంకా సామాన్య ప్రజలు బ్రతకగలరా ఈ రాష్ట్రంలో? అందుకోసం జారిపోయింది. చంద్రబాబు చేతిలో పరిపాలన అంతా జారిపోయింది. ఆయన ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఆయన కుమారుడు ఇష్టానుసారంగా అందరినీ వేధించే పనులను ఉన్నాడు. ప్రతిరోజు టీవీ ఇప్పితే అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఒకటి నల్లరు పెట్టాడు, ఇక్కడ అరవై పెట్టి ఇడిమే కేసులు పెట్టారు, అడిగేం తన్నారు. ఇవే తప్ప అది సంతోషపడుతూ అతను మాట్లాడుతుండడమే కనిపిస్తుంది. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఎక్కడా ప్రభుత్వాలు ఇలా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని మీకు సందర్భం మనం చేస్తుంది. వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 92 మంది రెడ్ జోన్లో ఉన్నారని మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మొన్నే కదా ఓట్లు వేశారు వాళ్ళకి. రెడ్ జోన్ అంటే 30% పెర్ఫార్మెన్స్ కూడా లేదు వాళ్ళు. మరొక 42 మంది ఆరెంజ్ జోన్ అంటే 40% లోపే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. వీళ్ళందరూ రేపు పెట్లు ఇప్పక్కర్లేదు, మళ్ళీ ఎన్నికలు జరిగితే పెట్టిప్పి రిజల్ట్స్ మీరు చూడక్కర్లేదు, వెళ్ళిపోతుంది అందరూ. వాళ్ళు తెగించేసే ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా మనల్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అయ్యో మంచి రాజకీయ పార్టీని వదులుకున్నాం అన్నటువంటి భావన ఈనాడు కలిగింది. ఏం తప్పు వాళ్ళు చేశారు అన్నటువంటి భావన వచ్చింది. ఏ తప్పు మనం చేయలే. ఆశపడ్డారు, మోసపోయినారు, నిరుత్సాహానికి గురైనారు. ఈవేళ మనకి ఇక్కడ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం రోడ్డు ఎన్ని రాతలు రాశారో ఈవేళ పూర్తయిందా? సంవత్సరం అయింది. పోనీ పూర్తి చేయడానికి ఆడికి ఒత్తిడి పెట్టి చేయించిన కాంట్రాక్టర్కి బిల్లు ఇచ్చారా? స్టేడియం అలాగ అయిపోయిందని అన్నారు. సంవత్సరం అయింది, ఏమైనా కదిలిందా? ఇక్కడే చూడండి మీరు కావలిస్తే. ఉత్సాహంగా కొన్ని రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు. ఈవేళ బిల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈవేళ జీతాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులకి ఈవేళ 9-10వ తేదీ ఈవేళకి జీతం ఇవ్వలేదు. మనల్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించినటువంటి ఉద్యోగ సంఘాలు ఈవేళ మోసపోయినాం, మేము తప్పు చేశాము, జగన్మోహన్ రెడ్డి మాకేమీ పెద్ద అన్యాయం చేయలేదు, కొన్ని ఇవ్వలేకపోయినాడు, ఏది ఇస్తామన్నాడు ఖచ్చితంగా ఇచ్చి నిజాయితీగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈవేళ ఉద్యోగులు అంటున్నారు. మీరు వినండి. మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి కుర్రాళ్ళు మనకు వ్యతిరేకించి ఓటేస్తారు. మనం ఊర్లో గౌరవం కల్పించినటువంటి వర్కర్స్ మనకు వ్యతిరేకంగా ఓటేస్తారు. ఎవరంటే 10,000 వస్తారు, రాలేదా? వాళ్ళకి పిలిచి చెప్పాను, రేపు 10,000 అని అంటున్నారు, ఆశపడి ఓటేసారా? 10,000 కాదు, బోడిగుండు అయిపోతుంది మీకు అని చెప్పాను. అయినా కూడా ఆశ కదా, మనిషిని తీసేస్తే వెళ్ళిపోయారు, బోడిగుండు అయిపోయింది. కొంతమంది వదలకంటే ఒక 6 మాసాలు ఏడబడ్డారు. ఇంకా మాకేట్లు వస్తాయి చూసి ఇప్పుడు పట్టుదల రెడ్డిల పనులు తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ అన్ని సెక్షన్లు వ్యతిరేకం అయిపోయినాయి. ఫైనల్గా నేను నా అభిప్రాయం చాలా మంది పార్టీ లీడర్స్కి చెప్పాను. ఓటింగ్లో ఎక్కడ నిన్న పార్లమెంట్లో జరిగిన దాంట్లో మన పార్టీ లీడర్ మిథున్ రెడ్డి చెప్పింది ఏంటంటే 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
6వ గంట తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ఎలా పెరిగింది? అప్పటిదాకా ప్రతి గంటకి 3%, 2%, 5% పెరిగినటువంటిది ఒక్కసారి పోలింగ్ కట్టేసే టైం 5 తర్వాత 6 మధ్యన ఒకేసారి ఎలా పెరిగింది? ఎలా పెరిగిందంటే నేను చెప్పాను, మా వాళ్ళు సరిగా వినలేదు చెప్తే. ఓటింగ్కి వెళ్ళినప్పుడు ఇప్పటికైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఓటింగ్కి వెళ్ళినప్పుడు చాలా గ్రామాల్లో ఓటరు స్లిప్ పట్టుకొని వెళ్తారు. వరుసగా చూస్తారు, ముందు ఓటర్ లిస్టులో పేరు చూస్తారు, తర్వాత పక్కన టిక్ పెడతాడు, ఆ తర్వాత వెళ్ళినప్పటికీ వాడు ఓకే చేస్తాడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళినప్పటికీ వాడిని బ్యాలెట్ ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడు బ్యాలెట్? ఇక్కడ రిలీజ్ ఇస్తాడు, ఒక బాక్స్లో రిలీజ్ ఇస్తాడు. ఇస్తే నువ్వు అక్కడ ఎక్సర్సైజ్ చేస్తే ఓటు నువ్వు ఎవరికి వేస్తే వాళ్ళకి పడుతుంది. వెళ్ళమ్మా నువ్వు నేను చెప్పాడు. అక్కడికి వచ్చినవాడు ఈమె వెళ్ళింది, ఏదో ఒకటి నొక్కమ్మా అంటే ఏదో ఒకటి నొక్కింది. నీ పని అయిపోయింది వెళ్ళిపో. వీడు ఓటు ఇక్కడ ఇవ్వలే. ఈ ఓట్లు సాయంత్రం దాకా ఎన్ని ఇవ్వలేదు, అర్థమైంది మీకు? ఇప్పుడు సాయంత్రం దాకా ఇవ్వనటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయో మనోడం అయిపోయింది అనుకోండి, నడుము గురించి వెళ్ళిపోచ్చారు. పడిపడి 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 అడుక్కొచ్చింది మన వచ్చింది. అర్థమైంది మీకు? సింపుల్గా అయిపోయింది, పద్ధతి ప్రకారమే జరిగింది. పని అయితే అయిపోయింది. ఒక పోలింగ్ స్టేషన్ 50 ఓట్లు కానీ మీరు చేస్తే 50 ఓట్లు సేవ్ చేసి 50 మందికి ఇవ్వకుండా మేనేజ్ చేస్తే కాన్ఫరెన్స్కు 300 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. 350 15,000 అటు ఇటు 30,000 ఓట్లు ఇలాగే పోయింది. అప్పుడు దాకా ఉన్నటువంటి పోలింగ్ శాతం 3%, 4% ఏంటి, సాయంత్రం ఒకసారి 10%. అది నిన్న పార్లమెంట్లో మిథున్ రెడ్డి చెప్పాడు. నేను అది ఎప్పుడో చెప్పాను, ఎక్కడుందో స్కోప్ ఏంటంటే అక్కడ ఉంది స్కోప్. ఇప్పటికీ మనలో చాలామంది ఓటర్లకి ఈ అవగాహన లేదు. ఇచ్చానంటే ఇచ్చానని అడుగు సత్యహరిశ్చంద్రులాగా ఆడి గురించి ఫీల్ అయిపోడు. ఇచ్చానంటే ఇచ్చాను, నొక్కియమ్మంటే ఏదో ఒకటి నొక్కిడు వెళ్ళిపోవడం తురును. ఇవన్నీ కలిపి వాడు కొట్టేసాడు. ఇలా రకరకాల కర్ణుడు చావుకి ఇన్ని కారణాలలాగా మనం ఫినిష్ అయిపోయింది. మనం నమ్ముకున్న మన వాలంటీర్స్, మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగులు, సర్వసేకరించి నిజాయితీగా ఏ ఒక్క అధికారికి ఒక తప్పుడు మాట ఆడకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఉద్యోగులు, అబద్ధాలు చెప్పకుండా ప్రజల జీవితంలో ఉన్నటువంటి మనకి అందరికీ మోసగించి టీడీపీకి ఇచ్చారు. ఇస్తే ఈవేళ చేస్తున్న పని ఏంటి చూడండి. అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం గట మొన్న ఫ్లైట్స్ అన్నీ ఆగిపోయి దేశం అంతా అతలకుతలం అయిపోయి భారతదేశంలో ఏట్రా ఈ దుర్గతి పట్టింది అని అందరూ గోల పెడుతుంటే ఆ టీడీపీ వాళ్ళు చెప్తారు. మనలాగే ఇక్కడ ఉన్నటువంటి కథలు చెప్పినట్టే, మనకు రోజు చెప్పిన కథలాగే ఆ టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏం చెప్తారంటే, వార్ రూమ్లోనూ ఆ సమస్య లోకేష్ ఏమో మానిటర్ చేస్తున్నట్టు. కేంద్ర ప్రభుత్వం సమస్య వీళ్ళకి ఏం సంబంధం, అయినా లోకేష్ అంతకంటే ఏం సంబంధం పట్టి ఈవేళ అది అమాయించి దేశమంతా దీనివల్ల ఎలా పరుగు పోయిందో, ఎలాగ నాశనం అయిపోయిందో, దేశ ప్రతిష్ట అంతా ప్రపంచంలో ఎలాగ జారిపోయిందో అన్నటువంటి విషయాన్ని నేషనల్ మీడియా అంతా ఇవాళ బయటకు చెప్పేసింది. వాళ్ళ అబద్ధాలు ఆ ప్రచారం దేనికైనా తెగించేస్తారు. బహుశా ఆ మాట చెప్పినట్టు లోకేష్కి ఈ విషయం కూడా తెలిసి ఉండదు. అతను ఎక్కడ మునిగి తేలుతుండో దేంట్లో ఉన్నాడో తెలియదు, కానీ వీడు మాత్రం చెప్తాడు వార్ రూమ్లో ఉన్నాడు అతను. ఇలాగే మన కాలం అయిపోయింది. దీన్ని గట్టిగా మనం పట్టుకోవడానికి సోషల్ మీడియా మనం డెవలప్ చేయాలి. మన ఛానళ్ళు రానియరు, మన వార్తలు రానియరు, నిజాయితీ రాసిన పత్రికలను వేధిస్తారు, నిజాయితీగా మాట్లాడిన వాళ్ళు వేధిస్తారు. ఇవన్నీ మనం ఎదుర్కోవడానికి సరిపడే కార్యకర్తల సంఖ్య మనకు ఉంది కనుక ఒక్కొక్క కార్యకర్త ఏం చేయాలి, ఎలా చేయొచ్చు అనేటువంటి విషయాలు అనేకం చెప్పాం. ఆ వాస్తవాల్ని ప్రమోట్ చేసే పనిలో సోషల్ మీడియాని అందరూ ఉపయోగించండి, తెలుసుకోండి ఎలా చేయించాలో. ఒక వ్యక్తికి వస్తే తను 10 మందికి అందించేటువంటి ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంలో 15 కార్యక్రమం గురించి నేను చెప్పేది ఏంటంటే, మొత్తం జిల్లా లీడర్స్ అందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు, ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ, అబ్జర్వర్ కూడా ఇక్కడ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. కనుక మనం టౌన్ హాల్లో పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. ప్రశ్నను అక్కడి నుంచి మనం 7 రోడ్ల జంక్షన్ వరకు తీసుకెళ్ళచ్చు.
అంటే మనం అన్ని లోడ్ చేసినటువంటి వెహికల్ని టౌన్ హాల్ దగ్గర జెండా ఊపితే, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జెండా ఊపితే అది సాగనంపే కార్యక్రమం అక్కడ వరకు చేయొచ్చు. దానికి ముందుగా ఒక 4-5 టౌన్ హాల్లో మాట్లాడచ్చు. టౌన్ హాల్ ఒక 5,000 మందికి పడుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 1000 మందికి మనం తెచ్చుకుంటే నిండా పట్నం నిండా కార్యకర్త ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి కార్యక్రమాలకి దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రావడం లేదు. 11కు పెడితే దూరం నుంచి 10 గంటల వాళ్ళు బయలుదేరినా గంట కాలంలో మిగతా కాన్ఫరెన్స్ రావడానికి వీలవుతుంది కనుక 11కు మనం పెట్టి 12 వరకు అక్కడ ప్రసంగాలు చేసి 12 అప్పుడు సాగినట్టు కార్యక్రమం చేస్తే అందరూ ఎవరికి వాళ్ళు భోజనాలు చేసుకొని వెళ్ళిపోతారు. భోజనాలు అంటే అక్కడ ఏర్పాట్లు ఉంటాయని కాదు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భోజనాలు చేసుకొని వెళ్ళిపోతారు. ఇది నా అభిప్రాయం. ఫైనల్ డెసిషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తీసుకుంటారు. తీసుకురావడానికి చాలా మందిలో మనలో అభిప్రాయం ఎలా ఉందంటే మన అభిప్రాయం ఎవరికి వాళ్ళు స్కూటర్ ఎక్కి వచ్చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు తప్ప పార్టీ గురించి చెప్పడానికి ఇంకొకరికి తయారు చేయడం లేదు. నువ్వు ఎవరైతే అలా తయారు చేస్తారో వాళ్ళు బలంగా ఉంటారు. వచ్చినప్పుడు 10 మందిని తీసుకొని వచ్చి నలుగురు చెప్పిన విషయాలు 4 వింటే వాడి కమిట్మెంట్ ఏర్పడుతుంది. నేను నమ్ముకున్న పార్టీ గెలవాలన్నటువంటి ప్రయత్నంలో నీకు సహకరిస్తుంది. గ్రామంలో వాడు ఎడ్యుకేట్ అవుతాడు. మన కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. రేపు కూడా ఇప్పుడే మేము నియోజకవర్గం వచ్చినామో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి మనం చెప్పేది ఏంటంటే, ఏరా మనమే 2,000 మంది శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వస్తారని చెప్పారు. నాకైతే అనుమానంగానే ఉంది 2,000 వస్తారా. 1,500 నుంచి 2,000 వరకు మొబిలైజ్ చేయడానికి మేమేం పద్ధతి పెట్టామంటే, మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మండల ప్రెసిడెంట్లు అందరూ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ అనుబంధ విభాగాలు ఉన్నారు. ఏ ఊరికి ఎవరు బాధ్యత వహిస్తున్నారో అతను, అంటే మావి 50 డివిజన్లు, 50 వార్డులు, 53 వార్డులు, ఒక 50 పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీ నుంచి 20 మంది రావాలి, ఇక 25 మంది రావాలి. ఆ 20 పేరు ఇమ్మంటున్నాం. అప్పుడు ఆడి సంగతి ఏంటో తేలిపోతుంది. ఈ వచ్చి ఆడలుగా ఈడలుగా ఇడు నిజంగా ఆడికి సరుకు ఉందా ఊర్లోనా, ఆ సరుకు లేదా, కాకపోతే ఆడు 2 వరకు విమర్శించుకెళ్ళిపోతుంది. ఈడేటంటే ఈడు ఒక్కడే. అందుకు ఒక 20 మంది పేర్లు ఇమ్మంటే కూడా నేను ఇవ్వలేకపోతే ఎలాగా అంటే నువ్వు ఎవరితో మాట్లాడమని ప్రెసిడెంట్ కార్యక్రమంలో దీనికి మనం వెళ్ళాలి. అలా విడగొట్టండి. మీరు ఆయన జరిగిన కార్యక్రమాల్లో అన్ని నియోజకవర్గం నుంచి పార్టిసిపేట్, కొన్ని నియోజకవర్గాలు పూర్తిగా లేకుండా పోతుంది. అది సీరియస్ గానే వ్యూ చేయాలి పార్టీ హైకమాండ్ కూడా. తెలుపుతూ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజా ఉద్యమం జరుగుతుంది.